ఏపీ గవర్నమెంట్ ఇన్ని లక్షల కోట్ల అప్పులు ఉన్నప్పటికీ వైజాగ్ అనేది ఎవర్ గ్రీన్ అంటే కాస్మోపాలిటన్ సిటీస్. ఇప్పుడు అమరావతి, విజయవాడ ఇవన్నీ చూసుకుంటే రీసెంట్ గా వచ్చిన ఈ వరదల వల్ల చంద్రబాబు నాయుడు అదృష్టం దురదృష్టం తెలియదు. ఆయన ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఉడుగుడు వచ్చింది. ఏపీ గవర్నమెంట్ ఇన్ని లక్షల కోట్ల అప్పులు ఉన్నప్పటికీ అమరావతి మీద ఎందుకు ఫోకస్ చేస్తున్నారు? అన్ని రకాలుగా డెవలప్ అయిన వైజాగ్ మీద ఎందుకు ఫోకస్ చేయట్లేదు? ఆల్రెడీ డెవలప్ అయిందని ఇంకేం చేయాలి. వైజాగ్ ఇస్ ఆల్రెడీ రాజకీయాలతో ఎలక్షన్తో ఎటువంటి సంబంధం లేదు. నేను వైజాగ్లో పుట్టి పెరిగాను. 1977లో గజం 12 రూపాయలకు కొన్నాం. ఎంత? 12 రూపాయలకి గజం. ఓకే. 1 స్క్వేర్ యార్డ్. అప్పుడు రోడ్ సింగిల్ రోడ్ ఉండేది. ఇప్పుడు 6 లేన్ ట్రాక్ అయింది. అవును. హైవే, మంచి సాలిడ్ హైవే. ఈరోజు ఎంత ఉంటుంది? 12 రూపాయలు కొన్ని ఎన్నిసార్లు పెరుగుతుంది? ఎంత పెరుగుతుంది చెప్పండి మీ అనుభవం ప్రకారం? 90,000 నుండి 1,00,000 రూపాయలు అయింది గజం. 12 రూపాయలు కొన్నది. ఓకే. అప్పుడు మా డాడీకి చెప్తే ఆ లేఅవుట్ వేసినా, ఇప్పుడు వెంచర్ సెటిల్ వేస్తాను, 10 ప్లాట్లు తీసుకుంటే పనిచేస్తుంటే మాకు అప్పటికే ఆల్రెడీ ఓన్ హౌస్ ఉంది. మాకెందుకని ఒక్క ప్లాట్ అతి కష్టంతో తీసుకొని 33,600 300 గజాలు, 300 × 12 3,600 36 ఇన్స్టాల్మెంట్లో కట్టాడు. అంటే నెలకు 100 రూపాయలు. ఆ రోజు 10 ప్లాట్లు కానీ కొనుంటే ఈ రోజు అసలు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. అర్థమైందా? గంటకి 10,000 కాదు, 50,000 1,00,000 రూపాయలు తీసుకోవచ్చు. మనం చాలా తక్కువ తీసుకునే చాలా మంది ఎక్కువ తీసుకుంటాం. అంటే మనం సర్వీస్ ఓరియంటెడ్ ప్యాషన్ తో స్టార్ట్ చేసాం. ఎవరైనా ఇష్టంతో చేస్తే రిజల్ట్ బాగుంటుంది, కష్టంతో చేస్తే రిజల్ట్ రాదు. ఇక్కడ కష్టం ఉన్నాడు, ఇష్టం ఉన్నాడు. చూడండి, ఇది అవుట్పుట్ తెలుస్తుంది మీ దగ్గర. అవును. నేను ఏమంటానంటే వైజాగ్ అనేది ఎవర్ గ్రీన్ అంటే కాస్మోపాలిటన్ సిటీస్. మీకు తెలుసో లేదు, మీ అందరికి తెలీదు. మీకు తెలియని సత్యం ఒకటి చెప్తాను. వైజాగ్ లో ఉన్న ఫెసిలిటీస్ హైదరాబాద్కి లేవు. అవును. వైజాగ్ లో సీ టు ఎయిర్ అన్నీ ఉన్నాయి. హైదరాబాద్ సీ ఉందా? లేదు. నేవల్ బేస్ ఉందా? ఏం లేవు. బట్ అక్కడ ఈస్టర్న్ నేవల్ కమాండే ఉంది. సౌత్ ఈస్టర్న్ నేవల్ కమాండ్ వైజాగ్ ఉంది. సీ ఉంది. ఆర్కే బీచ్ అంటే తెలియని, జగదాంబ సెంటర్ అంటే తెలియదు. హైదరాబాద్ అంత సిటీ కాదు. వైజాగ్ మొత్తం సిటీ చూడాలంటే 2 రోజులు చాలు. 10-15 కిలోమీటర్ అంటే మీరు పెందుర్తి, కొత్త వలస ఒక ఉండే ఇటు ఒక డిఫరెంట్ సైజ్లో డిఫరెంట్ పెరుగుతుంది. సో రేట్లు ఏంటంటే అక్కడ అన్ని రకాల సిటీలు ఉంటాయి. ఏ కల్చర్ అయినా బతికేస్తాడు. కానీ ఇంకో సీక్రెట్ ఏంటి తెలుసా? కాస్ట్ ఆఫ్ లివింగ్ ఈజ్ మోర్ దెన్ హైదరాబాద్ ఇన్ వైజాగ్. అవును. yes. వైజాగ్ ఈజ్ నాట్ బిగ్ యాజ్ హైదరాబాద్, బట్ ద కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇస్ మోర్. నేను వెళ్తా కదా, అక్కడికి వెళ్తే ఇప్పుడు కూడా మనం మాట్లాడలేం. మనకు చూస్తే చాలా వేరియేషన్ కనిపిస్తుంది. అట్మాస్ఫియర్ అక్కడ బాగుంటుంది. నేను వైజాగ్లో పుట్టాను, అక్కడ ఎలా పెరిగా నాకు డౌట్. ఇప్పుడు నేను వెళ్ళాను అనుకుంటే హ్యూమిడిటీ వచ్చేసి స్వెట్టింగ్ వచ్చేస్తుంది. బాడీ అంతా ఎట్లా అంటే అదొక ఇరిటేషన్ స్టార్ట్ అవుతుంది. ఒక 5 నిమిషాలు బయటికి వెళ్ళాం అనుకోండి, కథం. హైదరాబాద్ ఎంత ఎండలు వచ్చినా స్వెట్ ఉండదు, గాలి ఉంటుంది. ఆ గాలిలో తేమ ఉండదు. సో వైజాగ్ కి, చెన్నైకి, బాంబేకి అది డిసడ్వాంటేజ్. అట్మాస్ఫియర్ పెరగదు. హైదరాబాద్ కి అడ్వాంటేజ్. సో వైజాగ్ వరకు ఆల్రెడీ మెయిన్ సిటీ ఆల్రెడీ డెవలప్ అయిపోయింది బాగా. అటు ఆర్కే బీచ్ కానీ, అటు ఆసిల్మెంట్ కానీ, ఇటు ద్వారకా నగర్, సీతమ్మధారం, కొన్ని మెయిన్ ఏరియాస్ ఉన్నాయి. ఎంఈపీ కాలనీ, మనకి బంజారాలు చూపించేటప్పుడు ఎంఈపీ కాలనీ అని ఉంది, మొగల్ వానిపాలెం అని. అది కాస్ట్లీయెస్ట్ ఏరియా అక్కడ. ఇప్పుడు నాకు తెలియదు కానీ నేను 20 years బ్యాక్ అక్కడ ఉన్నట్టు చెప్తున్నా. సో వైజాగ్కి ఇంతో కనెక్షన్ లేదండి. ఆల్రెడీ మేజర్గా అమరావతిలో లేనివన్నీ వైజాగ్లో ఉన్నాయి. అమరావతి కొత్తగా ఇన్ఫెంట్ బేబీ, జస్ట్ బోర్న్ బేబీ. బేబీ నా ముందు బంగరడం రావాలి, తర్వాత నిల్చోవడం రావాలి, తర్వాత నడ్డం రావాలి, తర్వాత పరిగెట్టడం, జాగింగ్ అన్నీ రావాలి. ఇట్ విల్ టేక్. రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ 1 day. కట్టారా? బిల్ట్ ఇన్ సెవరల్ డికేడ్స్. హైదరాబాద్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ 1 day. అవునా? సో వైజాగ్కి ఆ ప్రాముఖ్యత ఎప్పుడో నిండో ఉంది. అది ఇవాళ కొత్తగా వచ్చేది ఏం లేదు. ఇప్పుడు అయితే సిటీ హైప్ దూరంగా అంటే ఎక్స్టెండ్ అవుతుంది. మెయిన్ సిటీ ఎప్పుడో డెవలప్ అయిపోయింది. ఇప్పుడు సిటీలో మనం కొనుక్కునే పరిస్థితి లేదు. అక్కడ కూడా కాస్ట్లీ 2 లక్షలు 2.5 లక్షలు నడుస్తుంది. మెయిన్ కమర్షియల్ బిట్, రోడ్ సైడ్ జగదాంబ కానీ, డాబా గార్డెన్స్ కానీ అవన్నీ బాగా ఎస్టాబ్లిష్. ఇప్పుడు మనకి అబిట్స్ ఎట్లా ఉందో ఆ విధంగా డెవలప్ అయిన ఏరియాస్. జగదాంబ సెంటర్ అంటే రోడ్ చాలా ఫేమస్. మొన్న మీకు తెలుసో లేదో, బేగం బజార్లో గజం 10 లక్షలకు అమ్మారు. గజం 10 లక్షలు? 10 లక్షలు తెలియదు చాలా.
ఎన్ని Okay. గజాలు అంటే 50 గజాలు కొన్నాడు ఆయన. 50 గజాలు చిన్న షాప్ ఉంటుంది, కోట్లు బిజినెస్ చేస్తారు వాళ్ళు. ఓకే. అట్లానే కోటిలో కూడా చిన్న షాపులు చూస్తాను నేను. సెకండ్ రోడ్లో ముండా బజార్ అని ఉంది. ముండా అక్కడ తవా మార్కెట్ అని ఉంది. ఆ బట్టలు అమ్ముతాడు, అంటే టవల్స్ అమ్మాడు, టవల్సే అమ్ముతాడు. అవును. దుప్పట్లు అమ్మాడు, నో బార్గెన్. అవును. వాడు చెప్పిన ఆ రేట్ కంటే తక్కువ ఇంకెక్కడా దొరకదు మీకు ఇండియాలో. అవును. అది మార్వాడి బిజినెస్ స్టైల్. వాళ్ళు కస్టమర్ దొరికితే లూట్ చేయరు, దొరికినా దొరకపోయినా వాడు ఇచ్చిన కస్టమర్ 10% 15% తీసుకుంటాడు అంతే. ఇంకెవ్వరు మా డిస్కౌంట్ అంటే ప్లీజ్ గో అంటాడు. అది బిజినెస్ మ్యాన్ మెంటాలిటీ. మన వాళ్ళకి కాదు, దొరికాడా లాగేద్దాం. సో వైజాగ్లో ఇన్వెస్ట్ చేయడానికి అక్కడ కల్చర్ వేరు, కాస్మోపాలిటన్ వేరు, లివింగ్ స్టైల్ వేరు. ఆఫ్టర్ అంటే హైదరాబాద్ తర్వాత మన ఏపీ తెలంగాణ చూసుకుంటే వైజాగ్ వస్తుంది. కోర్స్ మిగతా తిరుపతి, గుంటూరు, విజయవాడ అన్నీ ఉన్నాయి. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, లిటరసీ, టింపినీ స్కూల్ అని ఉంది అక్కడ వైజాగ్లో. ఆ స్కూల్లో సీట్ కావాలంటే మీరు అబ్బాయి కన్ఫర్మ్ అయినప్పుడు 9 months ముందే మనం రిజర్వ్ చేసుకోవాలి సీట్. అంత ఫేమస్. ఏది కన్ఫర్మ్ అయ్యాక సార్? ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే అక్కడ వెళ్ళి ముందు సీట్ రిజర్వ్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు ఐఎమ్ టాకింగ్ దిస్ డిమాండ్ 30 మేము చదువుకున్నప్పుడు. ఓకే. అంత ఫేమస్ స్కూల్. అంత దొరికిందంటే ఇక బియాండ్ హెచ్పిఎస్. సో రియల్ ఎస్టేట్ పరంగా బాగా గ్రో అయింది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చాక కూడా బాగా ఎఫెక్ట్ అయింది. అమరావతి కంటే వైజాగ్లో కొన్ని ఉన్నాయి, చెప్పుకోవడానికి కొన్ని ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ, బిల్డింగ్స్ కానీ డెవలప్డ్ ఫుల్లీ. అసలు రోడ్ ఖాళీ ఉండదు లెఫ్ట్ రైట్. ఓకే. సో అక్కడ పెట్టుకున్నడికి రొటేషన్ అవుతుంది. అమరావతి ఆ టైంకి రావడానికి కొద్దిగా టైం పడుతుంది. అమరావతి కూడా డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు సెకండ్ టర్మ్ వస్తారు లేదా ఫస్ట్ టర్మ్లో కొంతవరకు ఒక షేప్ అండ్ సైజ్ తీసుకొస్తారు. అది కొద్దిగా డిమాండ్ అవుతుంది. ఇప్పుడు ఇమీడియట్ అయితే కమాండ్ చేయదు. ఒక 5 years తర్వాత షేప్ వచ్చాక మినిమం షేప్ 10% to 5% ఆఫ్ ద టోటల్ సిటీ ప్లాన్ అని ఏదైతే ఆర్కిటెక్చర్ సింగపూర్ నుండి ఆర్కిటెక్చర్ చేయించారో అందులో కనిపిస్తే, కనీసం స్కెలిటన్ కనిపిస్తే పీపుల్ విల్ స్టార్ట్ ఇన్వెస్టింగ్. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ 0. సో అందుకని మీకు ఈ అప్పులతో దానికి సంబంధం లేదు. దాని ఇన్కమ్ వేరు. దో ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వైజాగ్ ఇస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్, దే ఆర్ గెటింగ్ దేర్ ఓన్ రెవెన్యూ. కొనుక్కోవడానికి హ్యాపీగా ఉంటారు. వైజాగ్ అటు భువనేశ్వర్ కానీ ఇటు అది కూడా ఒక సెంటర్ లాగే. విజయవాడ ఎట్లా ఉందో మనకి ఇప్పుడు హైదరాబాద్ అడ్వాంటేజ్ ఏంటి? ఇప్పుడు హైదరాబాద్లో బంజారాహిల్స్ ఉంటే ఇటు పక్కన ఒకటే ఈక్వీ, గచ్చిబౌలి కానీ, కుక్కడపల్లి కానీ, కుషాయిగూడ కానీ, దిల్సుఖ్ నగర్ కానీ అన్ని కూడా ఈక్వీ డిస్టెన్స్. అది ప్రాముఖ్యత బంజారాహిల్స్కి. జూబ్లీస్ కూడా ఒక కార్నర్ ఉంటుంది, బట్ బంజారాహిల్స్ సెంటర్ ఆఫ్ ద సిటీ. అందుకని అక్కడ రేట్ 3.5-4 లక్షలు గజం. సార్ కానీ ఇప్పుడు అమరావతి, విజయవాడ ఇవన్నీ చూసుకుంటే రీసెంట్ గా వచ్చిన ఈ వరదల వల్ల చాలా ఇంపాక్ట్ పడింది. సో మరి రియల్ ఎస్టేట్ పరంగా అక్కడ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా? చాలా మంది భయపడుతున్నారు కదా ఇప్పుడు. అంటే వరదలు, తుఫాన్ అనేవి తాత్కాలికం అండి, పర్మనెంట్ గా రావు కదా. మీరు అంటే లేదు దాని యొక్క ప్రభావం ఏమైనా పడుతుందా ప్రైజెస్ మీద కానీ, డెవలప్మెంట్ టైం ఇంకా టెంపరీ ఇంపాక్ట్ అయితే ఉంటుందండి. ఎందుకంటే 2005లో బుడమేరుకి 70,000 క్యూసెక్ నిండింది, హైయెస్ట్. 2005లో 19 years జనరల్ గా ఎవ్రీ ఇయర్ 10,000 నుండి 11,000 క్యూసెక్ నిండుతుంది వాటర్ లెవెల్. ఈసారి 45,000. సో దానివల్ల ఓవర్ఫ్లో ఆఫ్ వాటర్ వల్ల ఎఫెక్ట్ అయింది మీకు. సో ప్రతిసారి రాదు కదా. ఇప్పుడు హుడూడు చంద్రబాబు నాయుడు గారు అదృష్టం దురదృష్టం తెలియదు. ఆయన ఫస్ట్ టైం వచ్చినప్పుడు హుడూడు వచ్చింది, సెకండ్ టైం వచ్చినప్పుడు ఇది వచ్చింది, మూడోసారి ఏది వస్తుంది రాకుండా ఉండాలని కోరుకుందా, ఏది వస్తుందో తెలియదు మనకి. కాబట్టి అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే బుడమేరు అనేది బాగా కుట్టిపోయింది. కృష్ణలంక, సింగనగర్, 1 town కొన్ని ఏరియాలు బాగా ఇంపాక్ట్ అయినాయి. బట్ దానికి ఆల్రెడీ ఈసారి రాకుండా ప్రికాషన్ తీసుకున్న 3 గంటలు ఆల్రెడీ నింపారు. రాకుండా ఉండాలి, బట్ 100% ఆపలేరు. ఒకేసారి వచ్చింది కాబట్టి ఆయన కూడా ఏం చేయలేరు. అపోజిషన్ చాలా మాట్లాడతారు, దానివల్ల అది కొంత కరెక్ట్ ఉండొచ్చు, కొంత అబద్ధం ఉండొచ్చు. అక్కడ చూస్తే కంట్రోల్ చేసేవాడు తెలుస్తుంది బాధ ఏంటో. పక్కన చెరువు నుండి మాట్లాడడం, చెరువులో దిగి మాట్లాడితే తెలుస్తుంది. అర్థమవుతుందా? సో ఎంతనే తాత్కాలికమైన ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఒకటి సిటీ లేదు, క్యాపిటల్ లేదన్న బాధ ఉంటుంది. విజయవాడ సెంటర్ ఇప్పుడు బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ ఇండియాలో ఎక్కడ ఉంది తెలుసా మీకు? విజయవాడలో ఉంది బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్. సిబిఎన్ గారు అనుభవైనా ఈ స్టేట్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నప్పుడు రెడ్డి గారు వచ్చారు, మొదలు పెట్టిన సామెత ఉంది. సో 0 level నుండి నేను స్టార్ట్ చేయాలి. ఫస్ట్ స్టేట్ ఏ లెవెల్లో ఉందో కనుక్కొని ఆంధ్రప్రదేశ్ మన పరిస్థితి ఏంటి, మనకి రావాల్సింది ఎంత, మనం ఇవ్వాల్సింది అంటే రావాల్సింది ఏముంటుంది, ఇవ్వాల్సిందే ఉంటుంది. సో అది కనుక్కున్న తర్వాత దానికి ఫండ్స్ ప్లానింగ్ చేసుకొని
ఇండస్ట్రీని ఇన్వైట్ చేసి ఫండింగ్ ఇన్వైట్ చేసి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి అక్కడ స్లోగా డెవలప్మెంట్. కానీ ఈ లోపు 5 ఇయర్స్ అయిపోతుంది కదా, నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ కూడా దీనికి సపోర్టివ్ ఉంటారంటారా? అంటే రియల్ ఎస్టేట్ పరంగా గవర్నమెంట్ మారుతూ ఉన్నప్పుడు రేట్ ఆఫ్ గ్రోత్ అనేది ఇప్పుడు హైదరాబాద్కి తెలంగాణకి ఆంధ్రకి తేడా అంటే ఆంధ్రాలో టైం పడుతుంది, ఆంధ్రాలో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇమీడియట్ రిటర్న్స్ కావాలంటే ఆంధ్ర ఇస్ నాట్ రైట్ ప్లేస్ నౌ. ఓకే. ఇమీడియట్ కావాలంటే తెలంగాణ, హైదరాబాద్ ఈజ్ బెటర్ ప్లేస్. బట్ ఆఫ్టర్ 10 years చూసుకుంటే అమరావతి ఆల్సో పికప్. హైదరాబాద్ లో రావడానికి టైం పడుతుంది. నేను ఐఎమ్ నాట్ ఎగ్నెస్ట్ ఆంధ్ర, బట్ అక్కడ ఏమీ లేదు కాబట్టి నేను ఇన్వెస్ట్ చేయాలంటే ఏం చూస్తాను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, జీడిపి ఎలా ఉంది, ఇన్కమ్ ఎక్కడ. మొన్నటి వరకు హైదరాబాద్ జాయింట్ ఇన్కమ్ వచ్చేది కదా 2 జూన్ 2024. ఇప్పుడు అది కూడా లేదు. చెప్పుకోవడానికి క్యాపిటల్ దౌర్భాగ్య స్థితి అంటే 10 సంవత్సరాలు మన క్యాపిటల్ లేదు. మొన్న 15,000 కోట్లు ఇచ్చాక అమరావతి క్యాపిటల్ అనే ఒక నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు ఎవరు ఇంకా ఏ గవర్నమెంట్ వచ్చినా మార్చలేరు నాకు తెలిసి. నేను అట్లా లా టైట్ చేశారు. ఇప్పుడు ఆయన ఫస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ జగన్ గారు వచ్చినా, బీజేపీ వచ్చినా, XYZ పార్టీ వచ్చినా, అమరావతి ఈస్ గోయింగ్ టు రిమైన్ ఎస్ ద మెయిన్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్.